మీరు ఎంక్వైరీ చేయండి. అసలు అతని హత్య ఫస్ట్ ఒకటి తేవాల్సింది. పోలీసులేమో ఆత్మహత్య అంటారు, ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఆత్మహత్య వస్తుంది, డాక్టర్స్ ఒపీనియన్ ఆత్మహత్య వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం హత్య అంటారండి. అంటే ఇటు మీరు ఒక తప్పుడు ప్రచారాన్ని నిర్వహించడం అనేది మీరు ధ్యేయంగా పెట్టుకుంటారని అనిపిస్తుంది. వాస్తవాన్ని మాట్లాడండి. ఒకవేళ ఈ రోజు పరిటాల రవి హత్య చేశాడు, పరిటాల రవిని హత్య చేశాడని చెప్పి మీరు సొసైటీకి చెప్పొచ్చు. ఒకవేళ మీ తప్పుడు ప్రచారాన్ని కొంతమంది నమ్మొచ్చు. నమ్మితే ఒకవేళ మీరు తయారు చేసేటువంటి ప్రైవేట్ ఆర్మీస్ కానీ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మాలాంటి వాళ్ళని చంపొచ్చు. చంద్రాంత మాత్రంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందా? రేపు ఇంకోటి తయారవుతాడు మీరు చేసే అట్రాసిటీస్ కి. ఈ రోజు లాస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టే ధర్మవరం పెనుగొండ ప్రాంతాల్లో 18 మంది టీడీపీ కార్యకర్తలు చంపేశారండి. మీరు లెక్క తీసుకోండి. లెక్క ప్రకారమే చెప్తాను. గరిశపల్లిలో 4 అండి, కాంగ్రెస్ పార్టీ నాయకుడే తెలుగుదేశం పార్టీలో 4 చంపాడండి. రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ నాయకులే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ ని అదర్ పర్సన్స్ 3 చంపాడండి, 7 మంది. తర్వాత ప్యాదిన్లో ఒకరండి ఇబ్రహీం అని, తర్వాత మామేలపల్లిలో సుబ్బిరెడ్డి అని ఒక అతను తెలుగుదేశం పార్టీ చంపిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత బానగోడకు సంబంధించి బాలమార్తి అండ్ అదర్స్ 3 ఒక బైక్ లో పోతాంటే ఇవే సూర్యనారాయణ రెడ్డి శిష్యులు వచ్చేసి బాంబులేసి చంపేశారు. ఇట్లా లెక్క తీసుకుంటే లాస్ట్ 1 year లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని 18 మందిని చంపారు. పోనీ